பிரியமான தேவன் பிள்ளைகளா, அன்பான தேவனுடைய பிள்ளைகளே, இந்த நாளை தெரிந்து கொண்ட வார்த்தை மத்தேயு எழுதின சுவிசேஷம் 16ஆம் அதிகாரம் 19வது வசனத்தை நாம் வாசிக்க. మత్తేయు సువార్త 16:19 చదువుదాం. முதல்ல கொஞ்சம் நம்ம அவங்களுக்கு நேரத்தை கொடுப்போம். தமிழில் படித்த பிறகு தெலுங்கில் வாசிப்போம். பரலோக ராஜ்ய 16:19 பரலோக ராஜ்யத்தில் என்ன கோலை? திறவுகோல்களை நான் உனக்கு தருவேன். பூலோகத்திலே நீ கட்டுகிறது எதுவோ அது பரலோகத்திலும் கட்டப்பட்டு இருக்கும். பூலோகத்திலே நீ கட்டு அவிழ்ப்பது எதுவோ அது பரலோகத்திலும் கட்டு அவிழ்க்கப்பட்டு இருக்கும் என்றார். ஹல்லேலூயா, ஹல்லேலூயா. அவர் என்ன கோலா இருக்கிறாரா? திறவுகோல். தாவீதினுடைய திறவு కోలా இருக்கிறారా? తెలుగులో చదువు. పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చున్న మనందరితో ప్రభువు చెప్తున్నాడు ఈరోజు ఉదయకాలాన, పరలోకపు తాళపు చెవి నీకు ఇచ్చేదను. కూర్చుంటున్న ప్రతి వారు నమ్మితే స్వీకరించగలరు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు మనం చెప్తున్న హల్లెలూయాకి రేకులు ఎగిరిపోవాలా? నాకు నొప్పే సిస్టర్ చెప్పాలి హల్లెలూయా అని. హల్లెలూయా. మన మల్లికార్జున సత్యమణి గారు చాలా సిగ్గు భయం అండి. అంతకంటే ఎక్కువ నేను కొనుక్కున్నా. మనుషులలో ముసుకేసాలంటే ఎక్కడున్నానని కనిపించదు. హల్లెలూయా. ప్రభు ఎక్కడ తీసుకు నిలబెట్టాడు? సిగ్గు భయము పిరికితనమా నీకు ఉండు, నీ కథ చెబుతానని ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి చెప్తా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు చూపిస్తున్న విషయము, నీకు ధనము తక్కువగా ఉండదా? ఆర్థిక లోటుపాట్లతో వేదన పడచ్చు. ఇన్నేళ్ళుగా కష్టపడుతున్నావా? లేదు, నీకు వ్యాధితో నిండిపోయి ఎన్నో ట్రీట్మెంట్ తీస్తున్నాను, అయినా ప్రతి సంవత్సరమైన ఒక్క సంవత్సరమైన ఆరోగ్యం సరిగా లేదని వేదనతో కృంగి ప్రతిసారి వేదనే, గాయాలే, మందులు మాత్రలే, డబ్బు ఎలాగో కూర్చుకొని కార్యాలు చేయాలంటే అలాగే డాక్టర్లకి వైద్యులకి వ్యయమైపోతుంది. బాధపడుతున్నావా? లేదు, ఇంకేదైనా ఎవరైనా ఏదైనా నా బిడ్డల కార్యాలు బాగా జరగాల, నా ఇంటి కార్యాలు బాగా జరగాలా, నేను అది కట్టాలా, నేను ఇది కట్టాలా నేను ఉంటే, వీళ్ళు మనందరికీ ఈరోజు చెప్తున్నారు, పరలోకపు తాళం వచ్చేవి నీకు ఇచ్చేదను. ఆ తాళాన్ని గవర్నమెంట్ వాడు, బ్యాంక్ వాడు, ఐసిఐసిఐ బ్యాంకు, ఇంకే బ్యాంకు కూడా తాళాన్ని ఇచ్చి నీ పోయి తీసుకోమ్మానే అనరు. పరలోకమున ధననిధిని యేసయ్య ఏమంటున్నాడు? ఈ తాళపు చెవి నీకు ఇచ్చేదను, తీసుకో, నీకేం కావాలో తీసుకో. హల్లెలూయా. కానీ ఈరోజు ఆశీర్వాదమైన వాక్యము దేవుడు ఇస్తున్నాడు. ఏదో కొంచెం ఇస్తాను, అంత ఇస్తానని, ఎక్కడలు తీరుస్తానని చెప్పలా. తాళమనే నీకు ఇస్తున్నాడు. ఆ తాళపు చెవిని ఏమిస్తున్నాడు? నువ్వు లాక్ ఓపెన్ చేసుకో. ఏం చేసుకో? అది నువ్వు ఎలాగైనా చేసుకో. ఒకవేళ అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, బలహీనపరుస్తున్న శక్తులు, లేదు ఎవరో మనుషులు మీ మీద పోరామ కలిగి, వ్యసనం కలిగి, ఏదో ఒక రీతిగా నీ పైకి లేస్తే వారిని కూడా నువ్వు కట్టేదానికి శక్తి ప్రభు నీకు ఇస్తాడు. ఇక్కడ చదువుదామా? పరలోక రాజ్యం యొక్క తాళపు చెవి నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించదువో అది పరలోకమందు బంధింపబడును. భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును. హల్లెలూయా. రెండు కార్యాలు తెలుస్తున్నాయి. విశ్వాసం కలిగిన వారే చెప్పాలి హల్లెలూయా అంటే. ఏందోలే ఆమె అయితే చెప్పుకుంటుందిలే అంటే మేమేం చేయగల? ఆ వాక్యాన్ని విన్నగానే మనలో ఉద్రేకం పెరగాల. ఏం పెరగాల?
ఆ ఉద్రేకం ఎలా పెరగాలంటే అప్ప ఎంత గొప్ప వాక్యం, ఎక్కడ పోయి ముత్యం లాంటి, రత్నాలు లాంటి, వైడూరు లాంటి, వజ్రాలు లాంటి మాటలు ఎక్కడ దొరకవండి. హల్లెలూయా. ఈ మాటలు మనకు దొరుకుతున్నాయి, లభిస్తున్నాయి అంటే మనం ధన్యులమే, మనం భాగ్యవంతులమే, మనము శ్రేష్టమైన వారిమే. కాబట్టి ఇక్కడ వాక్యము తాళపు చెవిని ఇచ్చేదే కాక నువ్వు ఏం చేస్తావంటే, నీకు ఇది వద్దు, నాకు విరోధంగా ఇది వస్తుంది, ఈ వ్యాధి వేధిస్తుంది, ఈ బాధ నన్ను వేధిస్తుంది, ఈ మనుషులు నా మీదకి అపనిందలు పెడుతున్నారని బాధతో ఉన్న నీవు ఏం చేస్తావంట, నీవు భూలోకమందు దేనిని బంధించదవో. హల్లెలూయా. తమిళ్ అంత వార్త పడిమా. பூலோகத்திலே நீ கட்டுகிறது எதுவோ அது பரலோகத்தில் கட்டப்பட்டிருக்க. பாருங்க, பூலோகத்தில் எதை கட்டுவாயோ என்றா வேல் அடைச்சு கட்டுகிறது. నువ్వు భూలోకమందు నీకు విరోధంగా లేసిన ఏ తంత్రం, మంత్రం, శూన్యము, పెళ్లి శూన్యము కట్లు ఎటువంటిదైనా నువ్వు బంధించి కట్టి ప్రార్థన చేయి. అది ఇక్కడే కాదు, పరలోకంలో కూడా కట్టబడుతుంది. హల్లెలూయా. నీకు విరోధంగా లేసిన ప్రతి ఆయుధము నువ్వు బంధించి ప్రార్థన చేస్తే ఆ పరలోకంలో కూడా ఒక శక్తి ఏం చేస్తుంది, బంధించబడుతుందంట. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నమ్మిన దేవుడు అటువంటి గొప్ప శక్తిమంతుడు, సర్వలోకాన్ని, సర్వ సృష్టిని, సర్వవ్యాపిని, సర్వములో సృష్టించిన సృష్టికర్త. ఆయన మహనీయుడు, ఆయన పరాక్రమం కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన భూమిని చూడగానే భూమి ఎలా ఉండునంట, భూమిని చూడగా ఆయన ఇప్పటి వరకు భూమిని చూడలే, ఇంకా చూస్తే భూకంపమే. హల్లెలూయా. భూమిని చూస్తే భూకంపము, ఇంకేదైనా వచ్చును. హల్లెలూయా. కాబట్టి నేను ఇంకా 10-15 నిమిషాలు ముగిస్తా. వాక్యాన్ని ఇంట్రెస్ట్ తీసిపోయి తప్పుడు ముగిస్తామమ్మా, అది కొంచెం ముగిరాదా అంటారు. సమయానికి వస్తే వచ్చే వారం నుంచి ఈరోజు 9 గంటలకు స్టార్ట్ చేసాం, వచ్చే వారం అదే 9 గంటలకి. ఎందుకంటే మీరు ఇంటికి వెళ్ళి, గృహాలకు వెళ్ళి ఒక్కరోజు సెలవు, మీకు రెస్ట్ కావాలి కదా, అవునా కాదండి? కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఏదైతే యేసుక్రీస్తు నామములో బంధిస్తారో ఆ పరలోకపు తండ్రి ఎక్కడికో బంధించేస్తుంది. ఈ మాటకి శక్తి, ఎక్కడికి శక్తి, ఇంతవరకే కాదు, ఆ పరలోకపు దేవుడు అక్కడ ఒక కార్యాలు పెడతాడు. అక్కడ దానికి ఒక కనెక్ట్, ఇక్కడ మనకెట్ట కనెక్ట్, మ్యాగ్నెట్ పవర్ ఉంది కదా, ఫోన్ కనెక్షన్లు. ఇక్కడ ఉండేవాళ్ళు అమెరికాకు మాట్లాడుతుండ్రు. అవునండి, మొన్న నాతో ఒక ఆమె మాట్లాడింది, నాకు తెలియదు, యుఎస్ నుంచి మాట్లాడుతుంది. అంటే నేను ఓరక కెనడా నుంచి మెసేజ్ పెట్టింది, మాట్లాడింది. సరే అందరూ మాట్లాడుతున్నారు, మన మెసేజ్ యూట్యూబ్కి పోతున్నాయి కదా. కానీ ఈ కనెక్ట్ ఎవరిస్తున్నారు, మనం ఇక్కడ ప్రార్థన చేసేది ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలిసి వారేం చేస్తున్నారు, సిస్టర్ நீங்கள் வெளிப்பாடு சொல்லுவீங்களா వచ్చిరాని తమిళ్. హల్లెలూయా. అంటే ఆమెకి ఏం చెప్తా అడుగుతుంది, సోదిగాళ్ళ కాడికి వెళితే ఎలాగా వాళ్ళు గురి చెప్పే వాళ్ళ కాడ పోతే ఎట్ట వస్తాయి వార్తలు, అలా ఆమె కోరుకుంటుంది. నేను అన్నాను, సిస్టర్ మీరు చర్చికి పోறீங்களா? పోగను, ఎన్నాళ్ళ ముడియల. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉంటున్న కార్యం ఏంటంటే, ఎంతో మనుషులు కనిపెట్టిన మ్యాగ్నెట్ పవర్కి కొంచెం ఇంత దూరంలో ఉన్న వాళ్ళగా కనెక్ట్ ఉంటే నీ ప్రార్థనకి అంతకంటే పవరు. హల్లెలూయా. నమ్మే వాళ్ళు హల్లెలూయా చదువుమా. నువ్వు విశ్వసించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో, ప్రభువా వీడు నాకు విరోధంగా లేశాడు, ఇది నాకు జరగాలని నేను ఆశతో ఉన్నాను, ఇది నా చేతికి అందేలా, నేను బైక్ కోరుతున్నా, నాకు బైక్ వస్తే బాగుండు, ఆశపడుతున్నావు, నాకు బైక్ కావాలా ఎవరో. అయితే ఆ బైక్ నీ చేతికి రావాలంటే దేవునికి ఇష్టడుగా ఉండు, నువ్వు ప్రార్థన చేయి. నీకు లేసిన శత్రుస డబ్బే లేదని వర్మయ్యే నేను ఇది చేసిన ఆ డబ్బు ఇచ్చుటకు, సహాయపడేటకు దేవుడు అక్కడ పరలోకంలో ఆర్డర్ ఇస్తాడు. హల్లెలూయా. యవనస్తులకి అలాగే చాలా విషయాలు చెప్పాలంటే ఇక్కడే మనం అడిగి బంధించి ఇక్కడ వచ్చే ఆర్డర్ల కొరకే కాదు, ఆ పరలోకంలో అయ్యి మనకు చేస్తూ వస్తాడంట దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమని చూస్తాము మరలా,
ఇక్కడ అంటే నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని ఇప్పుదువో పరలోకమందు ఇప్పబడునని అతనితో. ప్రభువా, నాకు బైక్ కావాలన్నా బైక్ ఇచ్చావు, మంచి డ్రెస్ కావాలన్నా డ్రెస్ ఇచ్చావు, కాలేజీలో 3 ఏళ్ళు చదివి మంచి జాబ్ కావాలన్నా నాకు ఇచ్చావు, ఇంకా చాలయ్యా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అని నువ్వు తృప్తి పడి ఇంకా చాలయ్య అంటే బంధింపబడిన ఇవన్నీ ఇప్పబడును. హల్లెలూయా. నువ్వెప్పుడు ఏ మాట చెప్పినా దేవుడు చేయగల శక్తి మంది ఇక్కడి నుంచి అక్కడ పోద్ది కనెక్షన్. నువ్వు మనసులో అనుకున్నా, నువ్వు ప్రార్థన చేసి ఇంట్లో కూర్చున్నా, అయితే అందుకనే చర్చికే పోకుండా ఈ వాక్యాలే వెనక నువ్వు ఇంట్లోనే గృహంలోనే నీ పనులు నీ కార్యాలు చూసుకొని అక్కడ చూసినా ప్రార్థనకు. మా చిన్నతనంలో మా తండ్రి గారు అంటాడు, అదేందమ్మా తల్లి సంఘాన్ని వదిలిపోతుండ్రు మీరు ఏందే తండ్రి అంటాడు, తండ్రి సగం ఏదే డాడీ. హల్లెలూయా. ఏదే అంటే గాడిద అడ్డంగా మాట్లాడతావు, తల్లి సంఘం కదా ఏదో అక్కడికి పరిగెత్తావు లబ్బ అని కొట్టుకుంటారు అంటాడు. తర్వాత ఏమంటాడు తెలుసా, ఎప్పుడు మందిరాలు వెళ్తారు, అతను ప్రార్థన చేసి బాధపడి ఏం సాధించేది, హృదయం బాగుండొద్దా, ఏముండొద్దా, హృదయం బాగుండదు, ఎక్కడుండి ప్రార్థన చేస్తే ఏమమ్మా అంటాడు. అది కాదు, స్కూలుకు పోన బిడ్డ అక్షరముక్క నేర్చుకోలేడు, గురు లేని విద్య వ్యర్థము, దేవుని మందిరానికి రాక వినక వాక్యాల విశ్వాసము అది పెరగదండి. హల్లెలూయా. వినుట వలన ఏం పెరగద్దంట, మనకి విశ్వాసము పెరుగుడు. ఈరోజు వినలేని క్రొత్త విషయాన్ని ప్రభు మనకి నేర్పిస్తున్నాడంటే మన విశ్వాసము ఇక్కడ బలపడుట కొరకు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నది, నువ్వు అడిగేది ఏది కావాలని ఇప్పుతావో ఆ పరలోకమందు ఇప్పబడును. ఇక చాలు, వీడు సాతానుడు నన్ను ఎదుర్కొంటున్నాడని ఏది నువ్వు బంధిస్తావో అది పరలోకమందు బంధించబడును. హల్లెలూయా. సరే, మరొక వాక్యాన్ని చూద్దాము. లూకా రాసిన సువార్త, లూకా எழுதின சுவிசேஷம் நாம் பார்ப்போமா? హల్లెలూయా. టక్కున ముడిచిట్లా 11:52 లూకా 11:52 లాస్ట్. అయ్యో చెప్తున్నాడు, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశించు వారిని. హల్లెలూయా. మీరు లోపల ప్రవేశించబోతున్న వారిని మీరు ఏం చేస్తారు? అడ్డగిస్తారు. మా తెలివి గొప్పది, మా జ్ఞానము గొప్పది, మేము నేర్చుకున్నదే గొప్పది, మా పట్టాలు మా డిగ్రీలే గొప్ప అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ పట్టాలు డిగ్రీలు నీ బలము నీ జ్ఞానము ఈ లోకంకి చెల్లుబాటేమో, దేవుళ్ళ చెల్లుబాటు అవ్వదు. హల్లెలూయా. అయితే కొందరు అంటారు, ఏమా బాగా నన్ను చూసినప్పుడల్లా ప్రైజ్ లార్డ్ చెప్తుంది. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎదుటి వారు మనల్ని ఏం గురించి చూస్తారు, ఎంతమంది ఎలా వస్తున్నారు, ఎంతమందికి సత్యము ప్రకటించదగ్గర అనేకులు ఉండరండి. నిజాన్ని పలికేది ఇక్కడ యథార్థవంతుల లోకానికి నచ్చరండి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే నచ్చిద్దా, మొక్కాన్ని మాట్లాడి నచ్చిద్దా, అంతే. ఇక్కడ వచ్చి సోప్ వేసేది ఐస్ వేసేది కుదరదే, ఉందా పగలగొట్టి చెప్పటమే. నువ్వు ఉంటే ఉండు, పోతే పోతే, ఎక్కడ పోయినా నిలబడలేవు. నువ్వు ఎన్ని సంఘాలు మారినా నీ ఆత్మ స్థిరపరచుకోవాలా. సత్యాన్ని విని నువ్వు పెరిగితే నీవే కాదు, నీ ఆరోగ్యమే కాదు, నీ ఇంటి కార్యాలు కాదు, నీ తరము వారు అందరూ దీవెన పొందాలని నా ఆశ. హల్లెలూయా.
నీ వరకు తండ్రి ఆశీర్వాదం కూలిపోవాలని కాదు, నీ తర్వాత వచ్చే జనరేషన్ అంతా ఎంత ఉండాలా, దేవునిలో కొనసాగాల, దేవుడి కొరకు జీవించాలా. ఈ లోకంలో మీకు ఏమైతే కావాలో అది ప్రభువు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, మీరు మీ జ్ఞానమును తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. నా జ్ఞానము గొప్పదని ఈ మందిరం వద్దు. వస్తారు ఎప్పుడైనా అద్భుతాల కొరకు. కొందరు అంటారు బాధలు కష్టాలు వేదనలు ఎక్కువైపోయినప్పుడు పెద్ద సంఘానికే పోతారు మెంబర్షిప్లని. అయితే ఏదన్నా జరగాలంటే స్వల్పమైన మనల్ని ఆలోచన చేస్తారు. సిస్టర్కి చెప్తే ఫోన్ చేసి ప్రార్థించి నాకు జరిగిద్ది. అయితే జరిగిద్ది కానీ రావాలంటే మనసు అయితే ఒప్పదు. సరే వాళ్ళు రావాలనుకున్నా కొందరు దానికని ఏమంటారు, ఇక్కడ చూస్తారు, అయ్యో ఏందంట, అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా. தமிழ் அந்த வேர்ட் படிமா, நியாய சாஸ்திரிகளே உங்களுக்கு, ஹல்லேலூயா போதும்மா, ஞான சாஸ்திரிகளே உங்களுக்கு ஐயோ ஐயோ ధర్మశాస్త్ర ఉపదేశకులారా మీరు జ్ఞానమునే పోగొట్టుకుంటారు. ఏమంట, జ్ఞానమనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి. అయ్యో, ఇక్కడ ఉపదేశకులారా అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు అంటే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా పాటించి చెప్తారు. ఎలాగా, పాత నిబంధన గురించి చెప్తారు, కొత్త నిబంధనలకు రాలేరు. ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళని రగలబెడుతుందని. సత్యమలైన ఆ కొలిమిలో నిలబడలేరు. ఆ ఇబ్బంది కొలిలో నిలబడాలంటే పరిశుద్ధ ఆత్మశక్తి మనకు కావాలా. పరిశుద్ధ ఆత్మశక్తి నడిపింపు నీకు కావాలంటే అనుదినము నువ్వు కాల్చబడాలా. ఎస్, అందరూ చెప్తే వాక్యం కాదు, ఆయన కాలింగతో వచ్చే వాక్యమే పరిశుద్ధాత్మ దేవుని మాటలు. ఎస్ లార్డ్, ఓ మైటీ పవర్ ద హోలీ స్పిరిట్, ఓ రిమౌ క్రైలిమా వాసికానాదారాలబా. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మీ జ్ఞానమును అనే తాళపు చెవిని ఎత్తుకొని పోతిరి, మీరును లోపల ప్రవేశింపరు. జరిగిందా మన సంఘానికి? జరిగిందా మన సంఘానికి? నెలకొక్కసారి స్త్రీలు ఉపవాస స్పెషల్ మీటింగ్కి పట్టజాలనంత విస్తారమైన ఆత్మలు వచ్చారు మన మధ్యలో. సాక్ష్యము, ఎందుకంటే వాళ్ళ గృహం పైనే మందిరం ఉన్నప్పుడు భాగ్యము సహోదరి. హల్లెలూయా. భోజనాలు తెస్తాము సరిపోక మేము వాటల పైన, హోటల్ ఎక్కడుందో అక్కడ పోయి తినేవారు. వచ్చావా? హోటల్ పోయి తిన్నావా? ఎందుకంటే ప్రజలు బాగా వచ్చారు. అక్కడుండే వారు ఎవరు, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులు కూడా వచ్చేవారిని అడ్డగించారు. వారు ఎందుకు అడ్డగించారు? సత్యమైన జ్ఞానాన్ని ఎప్పుడు వాళ్ళు పొందుకుంటారో, ఆత్మశక్తి వాళ్ళు అనుభవిస్తే, నేను మంచిదాన్ని కాదని, నా స్నేహాన్ని, నా బంధాన్ని, నా ఒక మందిరాన్ని విడిచిపెట్టి పోతారని, ఆ దొంగ శ్రేష్టాలు వీళ్ళు వివరించి తెలుసుకుంటారని మన వాళ్ళని ఏం చేస్తారు ఇతరులు, వారెవరో కాదు, అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులు. హల్లెలూయా. నేను చెప్పలేదండి, పరిశుద్ధ గ్రంథం మీరు చదవండి. మీరేం చేస్తారు? పరిశుద్ధాత్మ దేవుని మందిరానికి ஆவியானவர் எங்கே உண்டு விடு அங்கேதான் சத்தியத்தை அறிவியுங்கள், சத்தியம் உங்களை என்னையாக்கும். பரிசுத்த ஆவியானவருக்கு இடம் இருக்க வேண்டும். பரிசுத்த ஆவியானவர் இறங்கினா மட்டும்தான் உனக்கு விடுதலை கிடைக்கும். உன் வியாதியிலிருந்து விடுதலை, உன் பிரச்சனையிலிருந்து விடுதலை, பிசாசின் கட்டுகளிலிருந்து விடுதலை, சமாதானம் அற்று போய் வாழ்ந்து கொண்டிருக்க உனக்கு ஒரு சமாதானம் என்ற தருகிறதான ஆவியானவர் இருப்பார். அதான் தேவன் சொல்கிறார், சத்தியத்தை அறிவியுங்கள். இங்க என்ன அறிவிக்கப்படுகிறது இந்த சபையில? கிங் ஆஃப் ஷாலேம் மினிஸ்ட்ரீஸ் சத்தியத்தை அறிவிக்கிற சபை. சில பேர் சொல்கிறார்கள், என்னம்மா எங்கேயும் கேட்கப்படவில்லை என் காதில், எங்கேயும் நான் பார்த்தது கிடையாது. மோஸ்ட்லி 90, 80, 70% வந்து பேப்டிஸ்ட் சர்ச், தமிழ் சர்ச்சினாலும் தெலுங்கு சர்ச்சினாலும், சிஎஸ்சி இருக்குது, ஏசிஎஸ் சபை இருக்குது,
அநேக விதமான சபைகள் இருக்கு. அப்போஸ்தலர் சபைகள், ரூவா சபை, நிறைய சபை, யெகோவா விட்னஸ், எத்தனையோ இருக்கு. ஆனால் கிங் ஆஃப் ஷாலே என்னது இது? என்ன கொஸ்டின் எத்தனையோ முறை சொல்லியிருக்கிறேன் அவங்களுக்கு. அது ரொம்ப அவங்களுக்கு பிரச்சனையாக இருக்கு. அதுதான் அவர்களுக்கு தடையா. அப்போ உன்னை தடை செய்கிறது யாரு? யாரோ உன்னை நன்றாக பிரெயின் வாஷ் பண்ணியிருக்கிறாங்க. ஹல்லேலூயா. அந்த தடை உன்னை தான் செய்ததை நீ நினைக்கலாம். நான் போக மாட்டேன், ஏதோ ஒரு சாக்கு போக்க வேணும், அவங்களுக்கு வரக்கூடாது இருக்கு. நீ வராமல் பண்ண யாருக்கு லாஸு? எனக்கு கிடையாது. நீ இல்லைன்னா அந்த இடத்தை கர்த்தர் வேற ஒரு நபரை வச்சு நிரப்ப, நீ ஒரு ஆத்மா நீ அகன்று போனா அந்த இடத்த 10 ஆத்மாவில் நிரப்ப தேவன் வல்லவர். ஏனென்றால் என்னை அழைத்தவர் உண்மையுள்ளவர், அவர் மாறாதவர், அவர் சொல்கிறதை செய்கிறவரா இருக்கிறார். பிரைஸ் தி லார்ட். அவர் சொன்னதை செய்கிறவரா இருக்கிறார். மனம் மாறும் மனுபுத்திரன் அவர் அல்ல. பிரைஸ் தி லார்ட். பிரியமான தேவனுடைய பிள்ளைகளை, இந்த இடத்துல நாம் பார்க்கிறோம். தமிழ் அந்த வாசனத்தை வாசிப்போமா? நியாய சாஸ்திரிகளே, உங்களுக்கு ஐயோ, அருவாகிய திருவக்கோலை நீங்களோ உள் பிரவேசிக்கிறதும் இல்லை, உள் பிரவேசிக்கிறவர்களையும், ஹல்லேலூயா, உள் பிரவேசிக்கிறவர்களையும் நீங்கள் என்ன செய்கிறீர்? தடை பண்ணுகிறீர்கள். எவ்வளோ அந்த வார்த்தை அழகாய் தேவன் அந்த இடத்துல எழுதி வைத்திருக்கிறார். தடை யாரெல்லாம் செய்கிறார்களோ அவர்களுக்கு ஒரு நாள் வரும் ஐயோ என்ற நிலைமை. எங்கே போய் எரிகிற అక్కినీల్ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డ మరొక వాక్యాన్ని షార్ట్గా తీసుకెళ్తాను. దాన్ని అట్నే విమర్శ చేయాలంటే టైం చాలదు. యేసయ్య 22:2 యెషయా రాసిన తిరుగు దర్శనమైన వాక్యము, ప్రవచన వాక్యము 22వ అధ్యాయం 22వ వచనం. యేసయ్య 22வது. தாவீதனுடைய வீட்டின் திறவுகோலை அவர் தோளில் மேல் வைப்பேன், ஒருவரும் பூட்டக்கூடாதபடிக்கு அவன் திறப்பான், ஒருவரும் திறக்கக்கூடாதபடிக்கு. ஹல்லேலூயா. எப்படி இருக்குங்க இந்த வார்த்தை? ஒருவரும் திறக்க கூடாதபடிக்கு அவர் என்ன செய்வாரா? பூட்டுவா. ஒருவரும் திறக்க கூடாதபடி அவர் பூட்டுகிறவரோ, ஒருவரும் திறக்க மூடாதபடி அவர் என்ன செய்வாரா? மூடுகிறவரும் அவர் தான் திறக்கிறார். ஆனா அவர் மூடினது யாரால திறக்க முடியும்? அவர் திறந்தது யாராலும். తెలుగులో చదువుదాం. నేను దావీదు, ఎవరి ఇంటి అధికారం అంట? దావీదు మూలక పురుషుడుగా ఈ వాక్యానికి ఒక పేరు పొందినవాడుగా ఉన్నాడంటే దానిలో చాలా అర్థాలు ఉన్నాయి. కానీ మనం దానికి పోయామంటే ఈ వాక్యాన్ని వినలేము. హల్లెలూయా. కానీ ఇక్కడ చూస్తా, నేను దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడను మూయజాలడు, అతడు మూయగా. హల్లెలూయా. అర్థమవుతుందా? అతడు ముయ్యగా ఎవరు తెరవా చాలడు, అతడు తెరవగా ఎవడు ముయ్య చాలడు. ఎందుకంటే దేవుడు మనకు అటువంటి శక్తినిచ్చాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి దేవుడు? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నజరేతువాడా నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో చెప్పాలా? నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా. నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. చెప్తామా?
ఏంటంటే ఆయన అంటున్నాడు, అతని భుజముల మీద హల్లెలూయా, దేని దావీదు ఇంటి తాళపు అధికార భారమును అతని భుజముల మీద ఉంచెదను, అతడు తీయగా ఎవడను. దావీదుకే కాదు, కూర్చున్న మనందరికీ మనం తీయగా మనకు అది అంతా ఆశీర్వాదంగా వచ్చును. కానీ నీ విశ్వాసం బలంగా ఉండాలా, నీ నమ్మకం బలంగా ఉండాలా, నీ ప్రార్థన బలంగా ఉండాలా, నీ వాక్యం చదువుట బలంగా ఉండాలా, దేవుడితో ఐక్యం కలిసి జీవించట, దేవుడి బిడ్డలతో స్నేహం పెట్టుకున్నట అధికముగా ఉంటే నువ్వు తాళము అనే ఆ ప్రార్థన అనుభవంతో నీకేది కావాలో దేవుడు ఇచ్చేస్తాడు తెరవకంగానే. హల్లెలూయా. అందుకే ఈ వాక్యంలో చూస్తున్నాము, ఆయన వేసినదంట ఎవరు ఏం చేయలేరు, ఎవడను మూయ చాలడు, అతడు మూయగా ఎవడను తీయ చాలడు. వేయిస్తాలా ఈ తాళం పెట్టి కొందరు అంటారు, తాళం పోయిందమ్మా, తాళపు చెవి ఇంటికి పూటేశాను, బైక్ లాక్ చేశాను, మరి ఇంకేదో బీరువా లాక్ చేశాను, తాళం మిస్ అయింది. ఈ తాళపు చెవి కనపల్లా ఇల్లంతా ఊడుస్తాము, తెలిసిన వారి దగ్గర అంతా తాళతాం. ఇంటి తాళం పోయిందంటే ఏమంటాం, అమ్మ ఆ ఇంటిదో ఈ ఇంటిదో, ఏ ఇంటిది నా తాళం, ఈ బుర్రకి కదుక సెట్ అవ్వద్దు, తెరిచే ప్రయాసం ఎన్నో విధాలుగా ఆలోచన పోతుంది. కానీ ఏది పడకపోతే ఏం చేస్తాం మనము, తెరవటానికి వీలు పడదు. ఒకవేళ దొంగ తాళం పెట్టుకొని తెరిచే వాళ్ళు కూడా ఉన్నారండి. హల్లెలూయా. ఏం తాళము, దొంగ తాళం చెవి పెట్టి తెరిచే వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరు లేని టైం ఆ డబ్బు కావాలో, ఆ వస్తువు కావాలో, మరి ఇంకేదైనా చేయాలంటే ఏం చేస్తారో. మా ఇంట్లో 3 ఉన్నాయండి. అవే మా ఇంటికి, మా పాపకి ఒకటి, అయ్యగారికి ఒకటి, నాకు మా బాబుకి ఇద్దరికి చేరినట్టు పెట్టుకుంటాము. ఎందుకంటే ఎవరు త్వరగా వస్తారో వాళ్ళ ఇంటికి లోపలికి ప్రవేశించాలా. కానీ ఆ తాళం లేకుండా తాళపు చెవి తెరవకపోతే మనం పోగలమా, పోలేము. అలాగే ఇక్కడ వాక్యం నీకేమని చెప్తుంది, నాకు మనందరికీ ఏం చెప్తుందంటే, మనము మనకు కావాల్సిన ఆశీర్వాదాలు దీవులు పొందుకుంటున్నామంటే అపవాదులు ఏ విధంగా మనల్ని దోచుకోకుండా ఉండాలంటే మనం అదేం చేయాలా, లాక్ చేయాలా. నీ ప్రార్థన, ఉదయకాలం ప్రార్థన ఏం చేయాలా, ప్రభువా నా కుటుంబం పైన నీ కాపుదలొచ్చు, నా బిడ్డలు వెళ్తున్న సమయంలో నీ కాపుదలొచ్చు, వాళ్ళకి జ్ఞానము కలిగి ఒప్పు, వాళ్ళ ప్రయోజకులుగా ఉండకు, వాళ్ళు మీ కాపుదలొచ్చు అన్నప్పుడు ఆయన కాపుదల మరలా నువ్వు వచ్చి ఆ ప్రార్థన వాపస్ తీసుకునేదాకా ఆ కాపుదల ఆయన పైన వాళ్ళపైన ఉంచుతుంది. హల్లెలూయా. చాలామంది ప్రార్థనే ఉండదు, అడవడిగా ఎన్నైనా పనులు చేసుకుంటారు, బయటికి వెళ్ళి పూటేస్తూ తాళం వేస్తూ, అప్పుడు నేను పోతున్నాను నాతో రాయ్యా. ఏంటంటే ప్రార్థన, అడవడి ప్రార్థన వేసే ఆలకొస్తున్నా, అన్ని పళ్ళకమే సమయం ఉందో దొంగలు ఇస్తారు, ఆయనకి ఇచ్చే సమయాన్ని మాత్రమో ఇవ్వనంటే ఇంట్లో కూర్చొని 5 నిమిషాలు కూడా ఇరు, ఒక 10 నిమిషాలు ఇరు, ఒక కాలవరి ఇరు, ఒక అరగంట ఇరు, కానీ 24 గంటలు ఆక్రమించుకుంటూనే ఉంటారు. ఏం చేస్తారు, 24 గంటలు ఒక రోజుకి, రోజంతా సంవత్సరాలు కూడా అనుభవిస్తారు, కానీ దేవునికి మాత్రము ఇయ్యరు అనే వాళ్ళకి కార్యాలు జరగవు సుమా. హల్లెలూయా. జరగవు. ఎప్పుడు నువ్వు దేవుడికి ఇష్టడుగా ఉంటావో నీ చేతికి తాళపు చెవి దేవుడిస్తాడు. నీ బండే కావాలో, నువ్వు కారులోనే పోవాలన్నా వేసే నీ కారు ఇస్తాడు. హల్లెలూయా. కానీ దేవునికి ఇష్టలుగా మనం జీవించాలా. ఎవరికి ఇష్టలుగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలా. అలా కాకుండా ఆటపాటలు పాత జీవితం అన్నట్టు నువ్వు ఉంటే కొంచెం పరిశుద్ధత, కొంచెం దేవుడు అంటే కుదరదు. ఆయన మనుషులకు మరుగైనా, సేవకులకు మరుగైనా, నీ ఇంటి వారికి నువ్వు మరుగుగా పాపాన్ని దోచుకునే కార్యాలు, లోకపరమైన కార్యాలను జీవించినా ఆయన కళ్ళు నిన్ను చూస్తూనే ఉంటాయి. ఇస్తాలా. కాబట్టి మరొక వాక్యం చెప్పి కూడుకుని ముగిస్తాను. ప్రకటన రాసిన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చూద్దాము. வெளிப்படுதல் 1ஆம் அதிகாரம் 18வது வசனத்தை நாம் கடைசி மறுத்தேன், ஆனாலும் இதோ சதா காலங்களில் உயிரோடு இருக்கிறேன், தாமே
மரணத்துக்கும் பாதாளத்துக்கும் திரைக்கோள் உடையவனாய் இருக்கிறேன். நான் மரித்தாலும் சதா காலமும் ఉయిరోడు ఇరికిరేన్. తెలుగులో చదువుదాం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని, కానీ ఇదిగో ఏమి యుగములంట, యుగ యుగములు, హల్లెలూయా, యుగ యుగములు సజీవుడు మన దేవుడు మరణించాడు, ఇక లేడనే వాళ్ళు వెర్రి వాళ్ళండి. మన దేవుడు మరణించిన మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడండి. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు యుగ యుగములకు. అందుకే కింద ఏమంటున్నది, ఇదిగో మరణము యొక్కయో పాతాళము లోక యొక్కయో ఏమి చెవులంట, మరణమును పాతాళము లోయల్లో ఉంటున్న పాతాళముని ఆ లాక్కి ఎవరికాడ ఉందంట. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉన్నాయి? పరలోకపు గేటు గవిని తలుపులు మూస్తే ఎవరి దగ్గర తాళపు చెవి? పాతాళపు తాళపు చెవి. నేను పాతాళంలో వేయాలన్నా పరలోకాల్లో వేయాలన్నా తీర్పు ఎవరిది? యేసయ్యది. హల్లెలూయా. నువ్వు బాగా ప్రభు కొరకు మంచిగా ప్రవర్తన కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి, నీ తల్లిదండ్రులకి విధేయత కలిగిన బిడ్డగా, తల్లిదండ్రులను సన్మానించే బిడ్డగా, తల్లిదండ్రులు గౌరవించే బిడ్డగా, భర్తకి విధేయత కలిగిన భార్యగా, భర్త హృదయంలో సాక్ష్యం పొందే భార్యగా, భర్త భార్యకి నచ్చిన ప్రేమ చూపించే భర్తగా అన్యోన్యంగా నీ కుటుంబం ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళి నీ సాక్ష్యం బాగుంటుంది. ఇస్తలా నువ్వు తల్లికే గౌరవించిపోతే చూడని దేవుని ఆజ్ఞలు ఎలా అనుసరిస్తావు? మోసి కని పెంచిన తల్లిని తండ్రి కష్టపడి నీ కోరిందంతా నీకు ఇస్తాడు. ఆయనకేలా చెప్పుకుంటాడు, ఏందే మా డాడికి ఏం తెలీదు అన్నావా? యేసయ్య నీ జీవితాన్ని తగ్గిస్తాడు, బ్లెస్సింగ్ని తగ్గిస్తాడు. తండ్రిని గౌరవించు, నీ తల్లిని సన్మానించు. నీ ఆమె గర్భపు వాసము ద్వారా పుట్టిన దానివి నువ్వు. హల్లెలూయా. ఇలా ఏంటి లేకుండా నేను బాగా ఆశీర్వాదంగా ఉండాలంటే అపవాది ఇస్తుంది, కానీ ఒకరోజు చెయ్యి విడిచద్ది. అపవాది ఐశ్వర్యాన్ని ఇస్తుంది, కోరిందంతా ఇస్తుంది. కారే కాదు, ఎంతో ఐశ్వర్యానికి రాజుగా ఎవరు ఓనర్గా కూడా చేసిద్ది. కానీ ఒకరోజు వ్యాధి వచ్చి పడితే స్పాట్లో ప్రాణం తీసేస్తుంది. ఎందుకంటే ఆ పాతాళానికి నిన్ను సొంతం చేసుకోవాలని, ఈ మాయలోకంలో మాయమైన నీకు ఇచ్చి అబద్ధ జీవితాలను బ్రతికించి పాపానికి గురి చేసి నీ ప్రాణానం అనే ఆవిషని 70, 80, 90 వయస్సుని 50లోనే ముగిసేస్తుంది. ఎందుకు తెలుసా? నేను అన్నీ నీకు ఇచ్చాను, నువ్వు అనుభవించా, చాలురా బాబు నా దేశానికి వచ్చే నరకానికి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, మనం దేవుని మాటలకు లోబడి జీవిస్తే పాతాళపు ద్వారానికి లాక్ వేసేస్తాడు, నీకోసం పరలోకాన్ని తెరుస్తాడు. ఆ పరలోకపురానికి ఆయన నిన్ను స్వతంత్రులుగా తీసుకెళ్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసిన వాక్యం ఏమిటంటే, యుగ యుగములో సజీవుడై ఉన్నాడు, మరి మరణము యొక్కయో పాతాళము యొక్కయో తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. ప్రైజ్లా. చివరిగా అదే ప్రకటన గ్రంథము 9వ అధికారం வெளிப்படுத்தல் 9:1. வெளிப்படுத்தல் 9:1. 5ஆம் தூதன் எக்காலம் ஊதினான், அப்பொழுது வானத்தில் இருந்து பூமியின் மேல் விழுந்த ஒரு நட்சத்திரத்தை கண்டேன். அவனுக்கு திருவக்கோல், என்ன கோல் கொடுக்கப்பட்டதா? పాదాలத்தின் తిరువకోల్. తెలుసు. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచి తిని, అగాధము యొక్క తాళపు చెవి. ఎక్కడి నుంచి రాలిపడినంట నక్షత్రము?
ఆకాశం అంటే దేవుని యొద్ద నుండి. ఎవరి కొరకు? పాపులు ఎవరు? నీతిపరులు ఎవరు? పరిశుద్ధులు. ఈ పాపుల కొరకే పంపిస్తాడు యేసయ్య. ఒక నక్షత్రం రాలి పడుతుంది. ఆ నక్షత్రం అనే దూత బూర ఊదుతుంది. బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రము చూచి తిని అగాధం అంటే చీకటి లోయ, కటిక చీకటి, అగాధము, గాఢాంధకారము, ఆ లోయలో ఉంటున్న ఆ తలుపులు తెరవుటకే వస్తుంది. అది ఎక్కడికి వస్తుంది? అది ఆ నక్షత్రం ద్వారా దేవదూత భూలోకములో పాతాళానికి, ఆ పాతాళపు ద్వారాన్ని తెరువుటకు తాళపు చెవి పట్టుకొని వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈరోజు పండి నేను తీసుకోబోతున్న కొత్త బైక్, కొత్త కార్ అంటే కీ లేకుండా చూసుకుంటా తోలాలంటే అవ్వదు. దానికి ఏమిస్తారు ఓనరు? దేమిస్తారు ఓనరు? ఆర్సీ బుక్, నీ పేరు రిజిస్టర్ అయిన అన్నీ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు బండి తోలలేవు. నీకు లైసెన్స్ ఉన్నా నువ్వు తోలలేవు. నీకు మొదటగా ఏం కావాలా? తాళపు చెవి. హల్లెలూయా. అలాగే లోకములో అన్యాయస్తులు, అక్రమస్తులు, దొంగలు, తోడుబతులు, దౌర్భాగ్యులు ఇలాంటి వాళ్ళ కోసము ఒక బూర శబ్దము ఊదగా ఆకాశం నుంచి నక్షత్రము రాలుతూ ఆ దేవదూత వస్తూ అగాధమైన పాతాళములో ఆ తాళపు చెవితో వచ్చి తెరుస్తుందంట. హల్లెలూయా. ఎందుకు? పాపులందరూ తీసుకుపోవటానికి. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఇంతటితో నేను ఈ వాక్యం ముగించాలని నా టైంలో కరెక్ట్గా 11:36 ఆ టైం కొంచెం ఫాస్ట్గా పెట్టాము మేము. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, దీనిలో వినిన వాక్యాన్ని ప్రభు మన హృదయంలో పదిలపరిచినట్లుగా మనమందరం 1-2 నిమిషములు లేచి నిలబడి మన కొరకై, మన క్షేమము కొరకై, మనం దీవెనకరంగా ఆశీర్వాదముగా ఉండుట కొరకై ఈ దినము దేవుడు మనకి తాళపు చెవి, ఆయన తాళపు చెవి ఎలాంటి గొప్పదని, అది ఎలాంటి అద్భుతాలు చేయనని ఆయన అంటున్నాడు. భూమి మీద నువ్వు ఏదైతే బంధిస్తావో అది పరలోకములో బంధించబడును. భూమి మీద ఏదైతే నువ్వు విప్పుతావో అది పరలోకములో ఇప్పబడును. ప్రైజ్ ది లార్డ్. దావీదు తాళపు చెవి. అవును తండ్రి, నన్ను నీ బిడ్డగా మార్చండి, నన్ను నీ బిడ్డగా మార్చండి. హల్లెలూయా.